2025 మార్చ్ మాసంలో అంటే 2025 మార్చ్ 29వ తేదీ శని గ్రహం మార్పు అనేది జరగబోతున్నది. అంటే ఏదైతే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నారో ఇక మీద 2025 మార్చ్ 29వ తేదీ తర్వాత ఆయన కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ శనిగ్రహ మార్పు ఏదైతే సంభవిస్తూ ఉందో, ఈ శనిగ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పంచమ శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఏ కష్టం వచ్చినా కూడా అది నాకు శనిదేవుడు ఇంపాక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే గోచారం వేరు, మన స్వజాతకం వేరు. గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక గ్రహం మారుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి శని మీనరాశికి వెళ్తున్నాడు. ఈ మీనరాశికి మీ జాతకంలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పాపగ్రహాలైన అంటే శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలా రాహు కావచ్చు, లేదా సూర్యుడు కావచ్చు, 3, 6, 11వ స్థానాలు తర్వాత దశమ స్థానంలో కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తారని మనకి తెలుసు. లాభస్థానంలో ఏదైనా ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలా అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలు అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ శని లాభస్థానంలో వెళ్ళినప్పుడు అశుభ ఫలితాలు అయితే ఉండవు. బట్ పూర్తిగా లాభం ఇస్తాడా, మిక్స్డ్గా ఉంటుందా, మీడియంగా ఇస్తాడా, ఇలా మనం ఎలా తెలుసుకుంటాము? అష్టకవర్గ బిందువులు ఏ 0, 1, 2 ఇచ్చి బలహీనపడి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. 4, 5, 6 ఇలా ఆ గ్రహం ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనేది పూర్తిగా ఒక జాతకుడికి అందుతాయి. ఇప్పుడు గురువు కూడా అంతేనండి. లాభస్థానంలో గురువు వచ్చాడు, గురుబలం ఉంది, ఆయన ఎంతవరకు బలిష్టంగా ఉన్నాడో ఆయన ఆ స్థానంలో అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. తర్వాత శని లాంటి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. మీ జాతకంలో గనక మీనరాశిలో ఏ సూర్యుడో, శనికి సంబంధించిన శత్రుగ్రహాలైన ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు శని వెళ్తే అక్కడ వెళ్తున్నాడు. ఇప్పుడు మీ జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో మీనరాశిలో కుజుడున్నాడు అనుకోండి, కుజమహాదశ జరుగుతున్నది, ఇప్పుడు శని ఆ ఇంటికే వెళ్తున్నాడు. సో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. సో ఇది అండి గోచారంలో ఇట్లా గ్రహాలు వచ్చినప్పుడు మన దశాభుక్తి ఏమైనా టచ్ అవుతున్నాయని చూసుకోవాలి. ఈ ఏళ్నాటి శనిలో అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనక్కి రాశి, చంద్రుడున్న రాశి అంటే ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీనరాశి నుంచి వెనక్కి రాశి ఏది? 12వ స్థానము కుంభరాశి. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే మొత్తం 7.5 సంవత్సరాల పాటు. ఈ 7.5 సంవత్సరాలలో మధ్యలో ఏదైతే ఉందో చంద్రుడి మీద శని సంచారం ఏదైతే ఉందో ఈ 2.5 సంవత్సరాలు చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, కుటుంబ కారకుడు, సంతోష కారకుడు, అందులోనే మానసిక సంతోషము ఇచ్చే గ్రహమే చంద్రుడు. అలాంటి చంద్రుడు మీద, చంద్రుడు ఉన్న రాశి మీద శని పరిభ్రమణ అనేది ఆ మనస్సు అనేది చాలా ఇబ్బందులు, అపవాదాలు, ఆ మానసిక సంతోషం తగ్గి వైరాగ్యంతో
వైరాగ్యంతో మనము ముందుకు సాగుతూ వెళ్ళవలసిన ఒక ప్రమేయం, అపవాదాలు పడుతూ అవమానాలు అనుభవిస్తూ కుటుంబంలో హ్యాపీనెస్ లేకుండా అన్ని విధాలుగా మనము ఒక ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. ఆ సమయంలో దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి. దశాభుక్తి ఫేవరబుల్ ఉంటే సో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలా కూడా ఉన్నట్లు కనుకైతే ఏదైతే ఉందో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు అది నెగిటివ్, ఈ దశాభుక్తి బాగాలేదు అంటే ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి జీవితం వద్దు, జీవితం మీద విరక్తి పడేలా చేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్. తర్వాత ఈ ఏళ్ళనాటి సమయంలో పరిహారాలు కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి. పరిహారాలు అనగానే చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక జమ్ స్టోన్ వేసుకోగానే ఆ కర్మ తగ్గుతుంది అని ఒక థాట్ వచ్చి ఉంటుంది. అలాంటివన్నీ ఉండదండి. ఒక జమ్ స్టోన్ వేసుకోగానే మనకి ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది, దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు దశాభుక్తిలో కావచ్చు లేదా ఇలా గోచరంలో ఎలాంటి శని సమయంలో కావచ్చు కొన్ని సింపుల్ పరిహారాలు మనమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప సో ఎక్కడో ఆన్లైన్ పూజలు సో ఇవన్నీ పనికి రావు, ఫలితాలు కూడా రావు. సో ఇక ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోదాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా మీ 12వ స్థానంలో శనిగ్రహ యొక్క సంచారం అనేది ఉంటున్నది. ఈ 12వ స్థానంలో శని వచ్చినప్పుడు దట్టు ఇక్కడ ఏంటి అంటే మేషరాశి వాళ్ళకి దశమాధిపతి లాభాధిపతి అవుతున్నాడు. దశమాధిపతి లాభాధిపతి వ్యయస్థానంలో సంచారము. ఇప్పుడు ఆ వ్యయస్థానంలో శని వచ్చినప్పుడు ఏనాటి ఒక శని ప్రారంభమని ఇక్కడ మనకి అర్థమవుతుంది. వ్యయస్థానము జన్మరాశి, ద్వితీయ స్థానం అంటే 7 సంవత్సరాలు ఈ మేషరాశి వాళ్ళకి ఇక మీద స్టార్ట్ అవబోతున్నది. సరే, 12వ రాశికి వచ్చినప్పుడు ఎలాంటివి చేస్తాడు, ఏం చేస్తాడు? లాసెస్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది ఎలాంటి లాస్ అయినా పర్లేదు. అంటే ఇక్కడ ఏంటి అంటే జాబ్ లాస్ కావచ్చు, ఫైనాన్షియల్ లాసెస్ కావచ్చు, బిజినెస్లో లాసెస్ కావచ్చు, శారీరకంగా ఎనర్జీ లాసెస్ కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. దట్టు మీ దశాభుక్తి ఒకసారి చూసుకోండి. మంచి దశా పీరియడ్ జరుగుతూ ఉంటే మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు శని 12వ స్థానంకి వచ్చినప్పుడు లాసెస్ అని చెప్పుకుంటున్నాం కదా, మీకు మంచి దశాభుక్తి జరుగుతూ ఉంటే సో అంతగా మీకు ఎఫెక్టివ్గా ఉండదు, అంటే అంత నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఉండదు. అదే శని మహాదశనే జరుగుతూ ఉంటే సో దానికి సంబంధించిన నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. జాబు కోల్పోవడం లాంటిది, లేదా వేరే దూరపు ప్రదేశాలకు వెళ్ళి జాబ్ చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడము, అక్కడ సరిగ్గా భోజనం చేయలేక సమ్ ఎనర్జీ లాసెస్ అవ్వడము, హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయడము, వైరాగ్యం మనకి వచ్చి బాగా మెంటలీ ప్రెజర్ ఎక్కువ అవ్వడము, ఈ లైఫ్ మీద ఒక విరక్తి అనేది వస్తుంది ఈ సమయంలో. సో ఇలాంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. సో అది ఏదైనా కానీ లాసెస్ కావచ్చు. ఈ సమయంలో మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ మీనరాశి అంటే 12వ స్థానంలో ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతువో ఉంటే ఇంకా ఫలితాలు తీవ్రంగా ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తానికి 12వ స్థానంలో వచ్చినప్పుడు లాసెస్ జరుగుతుంది. అది ఎలాంటి లాసెస్? దశాభుక్తి పైన ఆధారపడి ఉంటుంది మీకు ఎలాంటి లాసెస్ వస్తాయో. తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఆ ఇంట్లో ఇప్పుడు శని వెళ్తున్న ఇంటికి మీ జాతకంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా అది చూసుకోండి. వాటి దశాభుక్తి ఏమైనా జరుగుతుందా అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మేషరాశి వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉండాలి. మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే బాగా నువ్వుల ఒత్తులు వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి. నువ్వులతో చేసిన ఒత్తులు వస్తాయి. నువ్వుల నూనెతో బాగా డిప్ చేసి సాయంత్రం పూట శివ ఆలయంలో వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి. ప్రతిరోజు మానకుండా ఓం నమ శివాయ ఈ మంత్రం వదలొద్దు.
ఏనాటి శని స్టార్టింగ్లో ఏనాటి శని ప్రారంభం అవుతుంది అంటే మనకి ఇంకే వేరే పరిహారాలు పనికి రావు. ఓం నమ శివాయ ఇది మిమ్మల్ని సేవ్ చేస్తుంది. దట్టు మీరు ఎన్ని వేల సార్లు చదువుకోవాలి, ప్రతిరోజు వేల సార్లు చదువుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది మీరు ఎన్ని వేల సార్లు చదువుకుంటారో అంత మంచిది. వేరే పరిహారాలు, పూజలు, హోమాలు, జంప్ స్టోన్ ఇవన్నీ కూడా అదే ఫైనాన్షియల్ లాసెస్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు చేసుకోవాల్సింది కాళభైరవేశ్వరుడికి అప్పుడప్పుడు శనివారం పూట ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ నువ్వుల నూనెతో అభిషేకము, తర్వాత బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ ఆలయానికి వెళ్ళి వెలిగించి రావడము, ప్రదోష కాలంలో అందులోన త్రయోదశి రోజు ప్రదోష కాలంలో శివుడికి ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోవడము, శనికి సంబంధించిన ఇనుప వస్తువులు అంటే బీరువా లాంటివి ఏదైనా ఆర్ఫనేజ్ స్కూల్కో అనాథాశ్రమాలకి డొనేషన్గా ఇవ్వడము, ఇలాంటి పరిహారాలే మీకు ఇప్పుడు మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.